అలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు పాటిస్తున్నటువంటి ఇలాంటి ఒక 30 సంవత్సరాలు అయ్యేటువంటి అర్హతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అది అని ఆల్మోస్ట్ చెప్పడం. అది చెప్పిన వెంటనే తన ఒక రూపకల్పన చేసిన అతి తక్కువ కాలం వచ్చేసి ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, 2 బ్యాచెస్ చాలా విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు 3వ బ్యాచ్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్నారు ఉత్తేజ్. ఎందుకంటే ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాం కానీ ఒక బోర్డు పెట్టి ప్రముఖులందరూ రావడం, అలాగే ఈ కార్యక్రమానికి తన యొక్క అభిరుచి అనేటువంటిది, తన ముందు చూపు అనేటువంటిది ఎలా ఉంది, ఆ ఔచిత్యం అనేటువంటిది ఎలా ఉందో నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తన సరే రాష్ట్ర ప్రభుత్వం సినిమా తీయాలి అంటే కొమ్ములు తిరిగిన కథాంశాలతో సినిమాలు వస్తుంటాయి. కానీ ఒక నేటివి ప్రాంతం తాలూకు జీవన విధానాన్ని ఆవిష్కరించాలి అనేటువంటి ఒక డిఫరెంట్ ఒక నిర్మాత లక్ష్మీకాంత్ చెన్న, మయూకా ఆర్ట్స్, మయూకా టాకీస్, యాక్టింగ్ స్కూల్ 2వ బ్యాచ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 3, 4, 5, 365 వరకు వెళ్ళే దిశగా ఈ 2 అడుగులను వేసినందుకు, ఈ 2 అడుగులకి చేదోడు వాదోడుగా నిలిచిన మీ అందరికీ, ఎవరైతే యాక్టింగ్ పట్ల, నటనా కళ పట్ల ప్రేమతో, అభిమానంతో, అనురక్తితో, భక్తితో వచ్చేసి మయూకా టాకీస్ లో నేర్చుకున్నారో వారందరికీ శుభాకాంక్షలు. ఉత్తేజ్ మన అందరికీ తెలుసు. I suppose it is not necessary to give any introduction about him. అంటే ఇక్కడ నటుడిగా మనకందరికీ తెలుసు, చాలా చిరపరిచితమైన వ్యక్తులు. ఎందుకంటే ఇప్పటి నుంచి తెలుగు సినిమాకి ఒక అడ్డంగా గీత గీసి ఒక సినిమాకి ముందు ఒక సినిమాకి తర్వాత అని చెప్పాలని అనుకుంటే 88 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో శివ సినిమాకి ముందు, శివ సినిమా తర్వాత అనేది ఒక ట్రెండ్. అంటే మన కాంటెంపరీ టైమ్స్ లో, అంతకుముందు మాయాబజార్కి ఆ టైంలో 50s 60s టైంలో మాయాబజార్కు ముందు, మాయాబజార్ తర్వాత అనేది ఒక క్లాసిఫికేషన్. ఆ తర్వాత అడవి రాముడికి ముందు, అడవి రాముడు తర్వాత అని ఒక క్లాసిఫికేషన్. ఆ తర్వాత ఇంకోటి కేటగరైజేషన్. ఇదంతా ఖైదీకి ముందు, ఖైదీ తర్వాత అనేది ఒక కేటగరైజేషన్. కానీ మన తరానికైతే, అంటే నా తరానికైతే ఖచ్చితంగా శివకి ముందు, శివ తర్వాత అనేది మాకు తెలిసిన కరెక్ట్ డిమార్కేటింగ్ లైన్ బిట్వీన్ ద ప్రీవియస్ మూవీస్ అండ్ ద లేటర్ మూవీస్ విచ్ టుక్ ఏ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. అది కథ కావచ్చు, కథనం కావచ్చు, టేకింగ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, యాక్టర్స్ యొక్క కాస్ట్యూమ్స్ కూడా కావచ్చు. ఇలా ప్రతి విషయంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ చేసిన సినిమా శివ అయితే, ఆ శివలో ప్రతి క్యారెక్టరు గుర్తుండిపోయింది. అలా గుర్తుండిపోయిన ఒక అద్భుతమైన క్యారెక్టర్ యాదగిరి. అప్పటి నుంచి కూడా మనకు నిజంగా మన ఇంటి వ్యక్తిలాగా, మన ఇంట్లో ఒక సభ్యుడిలాగా ఉండిపోయాడు. మన హృదయాల్ని గెలుచుకున్నాడు. ఇప్పటికీ ఆ హృదయంలో అట్లాగే నిలిచిపోయాడు. చాలా మంది హృదయంలోకి వచ్చారు, వెళ్ళిపోయారు ప్రేక్షకులుగా. ఇదేంటంటే దిస్ ఈజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ప్రేక్షకుల ఆడియన్స్. కమ్ముకుంటాయి మొత్తం, ఆకులన్నీ చెట్లన్నీ బాగా అదవుతాయి. అలాగే ఒక నిశ్శబ్దత కావాలి. ఎందుకంటే అంతటి చక్కని సినిమాని, ఒక హిస్టారికల్ పీరియడ్ కాస్ట్యూమ్ డ్రామాని తీయాలంటే ఖచ్చితంగా ఒక నిబద్ధత కావాలి, ఒక అంకిత భావం కావాలి, ఒక కాన్సన్ట్రేషన్ కావాలి, ఏకాగ్రత కావాలి. ధ్యానమగ్నుడై ఉన్న వ్యక్తి మాత్రమే అలాంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించగలుగుతాడు. ఒక తపస్సు లాంటిది, ఒక యజ్ఞం లాంటిది. అలాంటి చేయాలంటే ఒక నిశ్శబ్దత కావాలి, ఒక ధ్యానం కావాలి. బహుశా ఆ నిశ్శబ్దత కోసమే ఇంతకు ముందు మైక్ పని చేయకుండా ఉండొచ్చు. సో అందుకని సురేందర్ రెడ్డి గారికి నమస్తులు. ఇక
శివ సినిమా నుంచి కూడా మనకు పరిచయమైన వ్యక్తి, మన అందరిలో అంతర్భాగమైన వ్యక్తి ఉత్తేజ్ గారు. ఉత్తేజ్ అప్పటి నుంచి ఎన్నో రకాల సినిమాలు చేశారు. చిన్న క్యారెక్టర్స్ నుంచి మొదలుకొని మెయిన్ క్యారెక్టర్స్ వరకు చాలా సినిమాలు చేశాడు. విలన్ గా కూడా చేశాడు. భలే ఆశ్చర్యం ఏంటంటే నేను మీకు తెలుసా అనే ఒక సినిమాలో తన నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని కూడా చేశాడు. చాలా చక్కగా చేశాడు. ఆ పాత్రను ఏ పాత్ర అయినా డైలాగ్స్ రాసిన, పాటలు రాసిన, కథా విస్తరణలో పాల్గొన్న, ఏదైనా తన ముద్రతో వెళ్తాడు. చక్కని కవితలు రాస్తాడు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న సందర్భాన్ని అనుసరించి ఒకసారి ఒక కవిత రాశాడు. చాలా అద్భుతమైన కవిత. సాక్షి సండే సప్లిమెంట్ లో వచ్చింది అది. ఆ తర్వాత నాటక రంగాన్ని కూడా విచ్చేశాడు. ఇందులోకి వచ్చేసి నేను దాహాన్ని మోహాన్ని అని చెప్పుకుంటూ ఒక అద్భుతమైన నాటకానికి కూడా డైలాగ్స్ రాసి రావణ ఆ క్యారెక్టర్స్ లోంచి అద్భుతంగా చేశాడు. సో ఇలా తను ఏది ముట్టుకుంటే అది దాంట్లో మాత్రం 100% తన టైం అంటే మనం అనుకుంటాం టైం అని కాదు. ఇక్కడ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టీ స్టాండ్స్ ఫర్ టైం, I stands for intelligence, M stands for money, and E stands for ఆ ఎడ్యుకేషన్, ఆ నాలెడ్జ్, అవన్నీ కూడా ఎనర్జీ, అన్నిటి కూడా టైం TIME 100% తను అనుకున్న రంగంలో నిక్షిప్తం చేసి దాని సక్సెస్ కు దోహదపడే మంచి మనసున్న మనిషి. కళ అంటే, సాహిత్యం అంటే, సంగీతం అంటే, నృత్యం అంటే, నాటకం అంటే, నటన అంటే విపరీతమైన ఆరాధన ఉన్న ఒక భక్తుడు ఉత్తేజ్. సో అలాంటి భక్తుడు మరి ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీరాజనం అర్పిస్తాడు, అర్చన చేస్తాడు, పూజ చేస్తాడు. ఎట్లా పూజ చేస్తాడు? ఎవరి మార్గం వాళ్ళది. అన్నమాచార్య అయితే ఒక కీర్తన రాస్తాడు, త్యాగయ్య అయితే ఒక కృతిని రాస్తాడు, రామదాసు అయితే. తేజ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన గురించి మనకు ఎన్నో గుర్తులేని గొప్ప విషయాలు చెప్పారు. అలాగే సురేంద్ర రెడ్డి గారి గురించి కానీ, మిగతా వాళ్ళ గురించి కానీ, సమకాలీన కాంటెంపరీ సినిమా మీద ఆయన నాలెడ్జ్ వ్యాపారం అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ స్పీచ్. ఇంతమంది ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంది. మెనీ పీపుల్ హ్యావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ లైఫ్. హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. కొత్తగా ఇప్పుడే నాకు తెలుగు భాష మీద కొంచెం పట్టు తక్కువ అండి. కాన్వెంట్లో వేసొచ్చిన ఉన్నప్పటి నుంచి కొంచెం ఇంగ్లీష్ అని ఫైనల్ ఇయర్స్ కొంచెం ఇంగ్లీష్ మీద ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను. దయచేసి క్షమించాలి ఒకవేళ ఇంగ్లీష్ దొరికితే. నన్ను పిలిచినప్పుడు ఉత్తేజ్ గారు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అనుకున్నాను యాక్చువల్గా. వెన్ హీ టోల్డ్ అంటే మీరు వస్తే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పెరిగిందండి. అండ్ ఐ థింక్ నౌ ఐఎమ్ మోర్ ఇన్స్పైర్డ్ నౌ టు ఎంకరేజ్ మచ్ మోర్ న్యూ టాలెంట్. సార్ మాత్రం అనొద్దండి. Yeah, but అందరికీ both the batches congratulations, and new batch I wish them all the very best, and yeah, thanks. మా గురువు గారితో ఈ స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన ఉత్తేజ్ గారికి చాలా థ్యాంక్స్. ఎస్, నేను కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే అది నేను ఎవరి దగ్గర నుంచి వచ్చానో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. నేను తేజ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసినండి. నేను తేజ గారి అసిస్టెంట్గా వచ్చినాను. తేజ గారు ఎంతమందికి అలాగ కొత్త టాలెంట్కి అవకాశం ఇస్తారో నాకు తెలుసు. నేను ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్ చేసిన ఇమీడియట్గా ఉత్తేజ్ గారికి ఫోన్ చేసి, సార్ మనం అయ్యూకల స్టూడెంట్స్ ఎవరు ఉంటే నాకు ఇమీడియట్గా పంపించండి, నేను సెలెక్ట్ చేస్తానన్నాను. నా ఆఫీస్కి వచ్చారు, నేను ఆడిషన్ చేశాను. దాంట్లో కొంతమందిని కూడా సెలెక్ట్ చేశాను. నేను పేర్లు చెప్పట్లేదు ఎవరన్నది కూడా. ఇంకా ఆఫీస్కి వస్తున్నారు, ఇంకా సెలెక్ట్ చేస్తాను. నేను డెఫినెట్గా కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను. నేను తెలుసు ఒక కొత్త వాడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలాగా నాకు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకునేటప్పుడుగా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకున్న ఫస్ట్ డే అడిగినామంటే తేజ గారు ఎస్ అని అన్నారు. అదే ఎంకరేజ్మెంట్ తోటి ఈ రోజు వరకు కూడా నేను కొత్త వాళ్ళు వచ్చి నన్ను ఎవరు అడిగినా సరే వాళ్ళు టాలెంట్ ఉంటే డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను ఉన్నాను. డెఫినెట్గా నేను తీసే సినిమాలకి ఉత్తేజ్ గారికి, మయూకా టాకీస్ గారికి డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను ఉంటానండి. కొత్త టాలెంట్ని చూసి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గోయింగ్ టు ద స్పీచ్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఒక ప్రేక్షకుడిగా చాలా ఏళ్ళ నుంచి సినిమాలు చూస్తున్నాను. కానీ గడిచిన ఒక 1-2 ఇయర్స్ నుంచి మా పేరెంట్స్ సైడ్ నుంచి చెప్తున్న ఒపీనియన్ చెప్తున్నా. తెలుగు ఇండస్ట్రీ అనేది
ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాల ద్వారా తెలుగు ఇండస్ట్రీ స్థాయి పెరిగిందని మాత్రం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇట్స్ నాట్ మై పర్సెప్షన్, ఇట్స్ అ పర్సెప్షన్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ ఎల్డర్స్. ఒక యూత్గా మనం ఎలాంటి సినిమా అయినా చూస్తాం, కానీ వాళ్ళు ఒక సినిమా చూసి అరే ఇదేదో చాలా మంచి సినిమా ఉందిరా. ఇంతకుముందు ఎలా వెళ్ళేవారు సినిమాలకి అంటే చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, అంటే వాళ్ళ ఫ్యాన్స్ అలా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు హీరోని చూడట్లేదు, యాక్టర్ని చూడట్లేదు, ఏం చూడట్లేదు. ఒక మంచి సినిమా, ఒక మంచి ట్రైలర్ని చూసి అరే ఇదేదో కొత్తగా ఉంది, ఇదేదో చాలా బాగుందిరా, మనం ఈవినింగ్ వెళ్దాము అన్న స్థాయికి తెలుగు సినిమా పెరిగింది అని నేను ఒక ప్రేక్షకుడిగా, ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే ఎంత పెద్దవాళ్ళు అంటే నేను ఒక మాటలో చెప్తాను, సినిమా అనే ప్రపంచానికి నేను ఒక శూన్యానే కావచ్చు, బట్ నా ప్రపంచానికి సినిమాయే సర్వస్వం అనమాట. సో నాకు ఎవ్రీ రైట్ ఉందని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఒక సినిమా గురించి మాట్లాడే స్థాయి లేకపోవచ్చు, కానీ సినిమా గురించి అయితే మాట్లాడగలను. సో ఇక్కడ ఉన్న తేజ గారు కానీ, సురేందర్ రెడ్డి గారు, హసన్, భార్గవ్, హసన్, నెక్స్ట్ హసన్, కృష్ణ, కృష్ణ, లక్ష్మీ చిత్ర, ముకుల్, శ్రీనాథ్ మాగంటి, సంగీత, త్రిశాంత్, తర్వాత విశాల్ గారు, అందరికీ తెలిసిందే రీసెంట్ గా ఝాన్సీ గారు చేసినటువంటి, రామ్మోహన్ గారు థియేటర్ లో పీజీ చేశారు హైదరాబాద్ సెంటర్. తర్వాత సురేందర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి పాటా ఉత్తేజ్, సో రీసమన్నకి సిస్టర్ గా పాటా ఉత్తేజ్ నటించారు. వారికి కూడా సహకరించే పాట ఈరోజు తనకి కూడా చిరు సత్కారం. స్టార్ట్ అయిపోయినప్పుడు అందరూ చిత్ర పరిశ్రమ ఎప్పుడు నా వెన్నంటే ఉంటుంది. నా వెన్నంటే ఉంటున్న ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు జర్నలిస్ట్ ప్రభన్న ప్లీజ్. ఏం చేస్తున్నావు, ఎవరిని పిలుస్తున్నావు? అలాగే చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఏకైక వ్యక్తి నడిమిటి నరసింహరావు. అలాగే నేను ఎక్కడైతే నాకు ఫాదర్ సన్, నాకు బ్రదర్ శ్రీధర్, నేను ఎమోషనల్ అవుతాను. వాడి మిసెస్ సుజాత, మరదలు. ఇప్పుడు చంద్రమ్మ, V6 చంద్రమ్మ ఫేమస్. అలాగే సురేందర్ రెడ్డి గారికి, మామిడి లక్ష్మీకాంత్ చెన్నా గారికి, స్టూడెంట్. నాకంత మాట్లాడతాం రాదండి. అందరికీ నమస్కారం. నాకంత తెలీదు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆ సిస్టమ్ పద్ధతి అంత తెలియదు. ఆయన చాలా బాగా మాట్లాడారు, అన్ని పాయింట్లు కవర్ చేశారు. ఆయనకి మంచి సినిమా నాలెడ్జ్ కూడా చాలా బాగుంది. నాకు ఫస్ట్ ఉత్తేజ్ ఎప్పుడు పరిచయం అంటే లాంగ్ ఏగో, సో లాంగ్ ఏగో, నో బడీ నో సో లాంగ్ ఏగో. రావు గారి ఇల్లు సినిమాలో తన అసిస్టెంట్ డైరెక్టర్, దాంట్లో ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. అప్పుడు నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్, మహీధర్ గారి కెమెరామ్యాన్ దగ్గర నేను అసిస్టెంట్. అప్పుడు ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, అతను రామ్ గోపాల్. అప్పుడు పరిచయం.
దాని తర్వాత శివ కథ రాసేటప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు. తర్వాత తనే చాలా మంది యాక్టర్ని శివాలో జేడి చక్రవర్తిని తీసుకొచ్చిందంతా తనే. చాలా మంది తీసుకొచ్చేవాడు. అప్పుడు శివ అప్పుడు ఇక్కడ ఎక్కువ యాక్టర్లు ఉండేవారు కాదు. అప్పుడు ఆ సినిమాలో వాడిన గూండాలందరూ మోస్ట్లీ ఒరిజినల్ గుండాలి. ఏమయ్యేదంటే వాళ్ళు షూటింగ్ చేస్తే రేపు పొద్దున్న షూటింగ్కి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఏమైపోయారంటే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉండేవాళ్ళు. నా పని ఏంటంటే వెళ్ళి ఒక లాయర్ని తీసుకెళ్ళి బెయిల్ ఇచ్చి పట్టుకొచ్చేవాళ్ళు. ఎవడొస్తాడో ఎవడు రాడో తెలియదు. రోజుకు 10 మంది కావాలి. సో 20 మందిని సెలెక్ట్ చేసాం. అలా ఉండేది అనమాట. యాక్టింగ్ ఇప్పుడు ఎట్లా అంటే అంతా రియల్ యాక్టర్సే వాళ్ళకంటే యాక్టింగ్ రాదు. ఒకసారి శివ షూటింగ్ చేస్తున్నాం, కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు కెమెరా పెట్టాడు. మామూలుగా యాక్టర్లకి ఎలా చెప్తామండి, లుక్ ఎక్కడ ఇవ్వాలి అంటే లెన్స్కి రైట్ చూడండి, లెన్స్కి లెఫ్ట్ చూడండి, లేదా లెన్స్లోకి చూడండి అంటారు. అలాగే సార్ ఎక్కడ చూడాలి అన్నాడు అతను. అడిగితే లెన్స్లోకి చూడు, పంచ్ కొట్టు అని. పంచ్ ఎక్కడ కొట్టాలి అని లెన్స్లో కొట్టాలి. అది నకిల్ డస్టర్ ఉంది, కొట్టాడు లెన్స్లో. అతనికి తెలియదు కదా, కొట్టాడు అంతే. కొట్టేసేటప్పటికి ఆయన ఇట్లా కన్ను పెట్టిన టప్ అని తగ్గింది. ఏం బూతులు తిట్టాడు. అక్కడాలా నేను వెళ్ళిపోయి సార్ పొద్దు సార్ నిజంగా వచ్చాడు సార్. అలా ఉండేది. మాకు ఇక్కడ లైట్ మెన్ కూడా ఒక 6 ఉండేవారు. లైట్ మెన్ హైదరాబాద్ సిటీ మొత్తానికి యాక్టర్లు మొత్తం తిప్పి కొడితే ఒక 10-15 మంది ఉండేవారు. నరసింహరావు గారు వీళ్ళంతా ఫేమస్ యాక్టర్స్ అప్పుడు ఇక్కడ. అప్పుడే టీవీ ఇండస్ట్రీ బాగుండేది, సినిమా ఇండస్ట్రీ అంత ఉండేది కాదు. తెనాలి రామకృష్ణ అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి అప్పుడు. మేము రోజు 7 o'clock షాట్ తీయాలి. అప్పుడు నాగార్జునకి అంత పెద్ద మార్కెట్ లేదు. సో 7 o'clock షాట్ తీయాలి. తక్కువ రోజుల్లో సినిమా తీయాలంటే 7 o'clock షాట్ తీసేవాళ్ళం కాదు అసలు, చాలా కష్టమైపోయేది. ఒకరోజు పెద్ద మీటింగ్ పెట్టారు అన్నపూర్ణ స్టూడియోలో. వై ఆర్ వి నాట్ ఏబుల్ టు టేక్ ద షాట్ అట్ 7 AM. మొత్తం ఇంగ్లీష్ మీడియం అనమాట, అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు. శివనాగేశ్వరరావు వచ్చి ఆ పదం మా ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాలి అనేవాడు. ఆయన కో డైరెక్టర్. తెలంగాణ రేపు ఎందుకు 7 o'clock షాట్ తీయలేకపోతున్నాం, రేపు ఎట్టి పరిస్థితిలో తీయాలి అందరికీ చెప్పేశారు. నాగార్జున గారు వచ్చేస్తాడు, రామ్ గోపాలం గారు వచ్చేస్తాడు, అందరూ అమలా వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఓకే రెడీ. 7కి అందరం వెళ్ళిపోయాం. కెమెరామెన్ అందరూ వచ్చారు. లైట్ బాయ్స్ రాలేదు. ఈ లైట్ బాయ్స్ ఎవరు అని అంటే బంజారా హిల్స్లో ఆ గొర్రెలు మెప్పుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము లైట్ మెన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, షార్ట్ 7 అయింది, 8 అయింది, 9 అయింది. వాళ్ళు రాట్లా, అందరూ వెయిటింగ్. 9 o'clock రిఫ్లెక్టర్లు వేసుకుని 4 దిగారు. మెల్లగా వస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి బుద్ధి ఉందా లేదా, నేను చెప్పినాం కదా 7 o'clock రావాలని, ఇప్పుడు వచ్చేది ఎంత అయింది టైం, 8:30 అయింది, ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంటే వాడు ఇట్లా చూసి వచ్చినాం కదా షురు చేయి. అదే ఈ టైం కూడా ఎదురా వెయిట్ చేస్తావు నువ్వు కానీ. అక్కడ నుంచి అలా వచ్చి యాక్టర్స్ అందరూ వచ్చారు. ఇప్పుడు బాగా ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయిపోయింది, ఎక్సెప్ట్ మ్యూజిషియన్స్ కూడా రావాలి. ఇక్కడ ప్రాపర్ మ్యూజిషియన్స్ లేరు. ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ వెళ్ళి చెన్నైలో చేసుకొస్తుంటారు. మేము చిత్రం చేసినప్పుడు నా రూల్ ఏంటంటే మ్యూజిషియన్స్ కూడా ఇక్కడనే పెట్టాలి అని ఎతికి అనూప్ని బట్టి అనూప్తో చేపించాం అన్నమాట. ఎందుకు వెళ్ళాలి చెన్నైకి అని. ఇప్పటికీ చెన్నై వెళ్తుంటారు. నువ్వు నేను సినిమాకి నాకు 100 మంది వయలిన్ ప్లేయర్లు కావాల్సి వచ్చారు. 100 మంది దొరకలా. మొత్తం సిటీ అంతా ఎతికితే 6 దొరికారు. చెన్నైలోకి వెళ్ళాను. నాకు కుదరదు, నా సొంత ఊరు చెన్నై, నేను పుట్టిందంతా అక్కడే, కానీ అక్కడ కుదరదు, ఇక్కడే చేయాలి. ఈ 6తోనే 10 లేయర్లు దీని తప్ప అడ్వాన్సులు చేయటానికి లేదా అలా చేశాను. ఇప్పుడు దీక్షిత్ గారి దగ్గర ఏంటంటే ఆయన బ్యాచ్ రెడీ అవ్వగానే నేను వెళ్ళేవాడిని. వెళ్ళి ఇప్పుడు ఈ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్నా సార్, ఈ సినిమాకి కావాలి అంటే ఆయన వీళ్ళు వచ్చి చేసేవారు దీక్షిత్ గారి దగ్గర. ఇప్పుడు ఆ దీక్షిత్ గారు లేకపోవడం పెద్ద లోటు. దాన్ని కరెక్ట్గా ఆ ఉత్తేజ్ ఫోన్ చేసి ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను అనగానే, అమ్మాయి చాలా మంచి పని చేసాం, వెరీ గుడ్, మంచి యాక్టర్స్ వస్తారు, మంచి పని చేస్తున్నాం. మేము జయం తీసేటప్పుడు నేను కొత్త యాక్టర్లు మొత్తం 30 మా అందరూ కొత్త వాళ్ళే పెట్టాలి, 2-3 ఫేమస్ వాళ్ళని పెడదాం అనుకుని కొత్త యాక్టర్ని సెలెక్ట్ చేస్తాం. ఒకరోజు ఒక అతను నుంచి, సార్ మీ ఇన్స్టిట్యూట్లోనే ట్రైనింగ్ అయ్యాను సార్ అన్నాడు.
నా ఇన్స్టిట్యూట్ ఏంది, నేను ఎప్పుడు పెట్టాను ఇన్స్టిట్యూట్ అంటే బయట గేట్ దగ్గర ఏంటంటే ఒకడు నుంచుని ఉండేవాడు, సార్ తేజ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, మీకు యాక్టింగ్ రాదా, తేజ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్. ఆ పక్క సందులో ఒకటి తేజ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు, ఈ సందులో కృష్ణవంశీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. వీళ్ళందరూ అది మాదే అనుకుని వీళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు. అప్పుడు నేను వంశీ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి, అది మాకు దానికి సంబంధం లేదు, అది మా పేర్లు వాడుకుంటున్నాడు అంతే, మీరు అట్లా మోసపోవద్దు అని. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ యాక్టింగ్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, చాలా కళలు ఉంటాయి, స్టార్లు అవుతాం, సిటీకి ఇక్కడికి వద్దాం అంటే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి వస్తుంటే ఇంట్లోనే పెద్ద పోరాటం, ఇండస్ట్రీలో పోరాటం తర్వాత ఇంట్లోనే వద్దంటారు. ఎందుకురా నీకు బాగా చదువుకో, పక్కనోడు అమెరికా వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, నువ్వు వెళ్ళి ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎక్కువ అయిపోయింది కదా, అది చేయొచ్చు కదా, నీకెందుకు సినిమాలని తిప్పారు ఎక్కువ మంది. ఆ పోరాటం అయిపోయినాక ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీలో ఇంకో పోరాటం. దీంతో ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళు నమ్మేస్తుంటారు. ఎక్కువ మందిని ఎక్కడ నమ్ముతారు అని అంటే ఒక ఆడిషన్ అని పెడతారు, అక్కడికి వెళ్తే వాడు ఒక 10,000 5,000 నీకు వేషం ఇప్పిస్తాను అంటే నమ్మి ఇచ్చేస్తుంటారు. ఎప్పుడైతే మీరు డబ్బులు ఇచ్చి వేషం కోసం ట్రై చేస్తారో అది సినిమానే కాదు, వాటి తీరు అప్పుడు పడద్దు, ఆ మోసానికి పడద్దు. నిన్న మొన్న ఒకడు గుంటూరులో ఆడిషన్ పెట్టి విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ తేజ అంటారు, డివైన్ చేసేది నన్ను. ఒక అమ్మాయి పంపింది, సార్ ఇది మీదేనా, మీ ఫోటో కూడా పెట్టాడు. నాది కాదని చెప్పి ఆడు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అక్కడ ఎస్పీ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇట్లా ఆడిషన్స్ ఇవన్నీ పెట్టారు అని అంటే మీరు అనామకుల దగ్గరికి ఆడిషన్కి వెళ్ళొద్దు. వాళ్ళు ఫేమస్ ప్రొడ్యూసర్లు అయ్యి ఆ ప్రాజెక్ట్లో డైరెక్టరో, హీరోనో, ప్రొడ్యూసరో ఎవరో ఒకళ్ళు ఫేమస్ ఉండాలి. ఫేమస్ కాకుండా అంతా కొత్త వాళ్ళతో తెలియకుండా వెళ్ళిపోవటం అట్లా చేయమాకండి. సిటీలో ఉంటే ఓకే, పల్లెటూరులో అంతా పెట్టేస్తుంటారు. మీరునేమో ఏంటంటే యాక్టర్ అవుదాం ఛాన్స్ దొరుకుతుంది కదా అని చెప్పి ప్రతిని నమ్మేస్తుంటారు. ఇప్పుడు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మన ఇల్లు కట్టుకుంటాం, ఎవడో ఒకడు వస్తాడు ఇంటికి వచ్చి, ఇదేంటి వంటింటి ఇటు పెట్టి ఇటు కదా అది పెట్టాలి, మళ్ళీ కొట్టేస్తుంది. ఇంకోటి వస్తాడు ఇటు మార్చమంటాడు. వాస్తు ఈజీయే, ఈ యాక్టింగ్ ఈజీయే, వైద్యం ఈజీయే. ప్రతితోడు ఈ టాబ్లెట్ నీకు తగ్గిపోద్ది అంటుంటాడు. ఇంగ్లీష్ మందు వచ్చినాక ప్రతితోడు ఐడియాలు ఇచ్చేస్తుంటారు. అలాగే మీరు కూడా మీరు ఛాన్స్ రావాలి, యాక్టర్ అవ్వాలి, స్టార్ అవ్వాలి అనుకుంటే రూట్ కరెక్ట్ ఉండాలి. ఫస్ట్ రూట్ ఏది, మీరు ఈ ఇన్స్టిట్యూట్లో చేరారు, యాక్టింగ్ నేర్చుకున్నారు, ఓకే కరెక్ట్. నెక్స్ట్ ఇదేంటి, పిచ్చి పిచ్చి సినిమాల్లో దేని పడితే అది చిన్న చిన్న వేషాలు ఏదో ఒకటి ఇస్తారు అంటే డబ్బుల కోసం చేసే కొన్ని ఉంటాయి, పేరు కోసం చేసే ఉంటాయి. ఆ రెండు తేడా రావాలి, తేడా తెలియాలి. ఏది డబ్బు కోసం చేస్తున్నాం, ఏది ఫేమస్ అవ్వడానికి చేస్తున్నాం. డబ్బు వచ్చే చోట ఫేమస్ అవ్వరు, మీకు ఫుడ్ వస్తుంది అంతే, అంటే ఆ 2-3 రోజులకే ఫుడ్ వస్తుంది. ఫేమస్ అవుతే ఏంటంటే లైఫ్ లాంగ్ ఫుడ్ వస్తుంది. ఏది చేసుకోవాలి, ఏది ఎంతలో చేయాలి అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే ఆ సెటప్ బాగుందా, మీ క్యారెక్టర్ బాగుందా, ఇవన్నీ. ఒక్కోసారి వేషం వచ్చేస్తుంది, మీలో ఉన్న నటన కూడా వాడుకోరు సరిగ్గా చాలామంది. అప్పుడేమవుతుంది, యాక్టింగ్ అనేది నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను కదా, యాక్టింగ్ అంత ఈజీ కాదు, చాలా కష్టం. అంత ఈజీ అయితే నేనే చేసేవాడిని కదా. ఇంకోటి, స్మార్ట్గా ఉన్న వాళ్ళందరూ స్టార్ అవుతారు అనే గ్యారంటీ లేదు. తెల్లగా ఉండే వాళ్ళే సూపర్ స్టార్లు అవుతారు కాదు. తెలుపుకి, అందానికి, జుట్టుకి, పొడుక్కి, లావుకి సంబంధమే లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో రకరకాల లెక్కలు ఉంటాయి. లెక్క లేదు, ఏం లేదు, సినిమాకి లెక్కే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒకసారి కమల్ హాసన్ గారు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, శివాజీ గణేషన్ ఉండేవారు. ఆయన ఏంటి, ఎప్పుడు ఏ హీరోయిన్ వెనక వెళ్ళేవాడు కదా. కథ రాసేటప్పుడే హీరోయిన్ వెనక్కి వెళ్ళి నేను ఐ లవ్ యూ అని చెప్పకూడదు, హీరోయినే ఈయన వెనక పడాలి, అది రూల్ ఆయన సినిమాలన్నింటిలో. ఎన్టీఆర్ అనే అతను ఎప్పుడు లైఫ్లో సిగరెట్లు కాల్చలా, తాగల, సూపర్ స్టార్, సీఎం అయిపోయాడు ఆయన. దేవుడితో లెక్క అనమాట. ఎవరన్నా పిల్లాడు చూడరా ఎంజాయ్ చూసి నేర్చుకో, నువ్వు ఎందుకు కాలుస్తున్నావు సిగరెట్లు, కాల్చొద్దు, తాగొద్దు, చూసావా సీఎం అయ్యాడు, అట్లా మాట్లాడు. అంత ఎగ్జాంపుల్ సెట్ చేశారు. దాని తర్వాత వచ్చారు రజనీకాంత్, కమల్ హాసన్ ఫస్ట్ సినిమా నుంచి ఆ హీరోయిన్లు ఎమ్మట పడతామే, ఎర్ర గులాబీలు అన్నీ. రజనీకాంత్ ఫస్ట్ సిగరెట్ ఎగరేసి పట్టుకుని తాగేసి పడిపోతా చేశారు. ఇద్దరు సూపర్ స్టార్లు. అంటే ఏంటి, సినిమాకి లెక్క లేదు, ఇట్టాగే ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండకూడదని లెక్కే లేదు. సినిమా ఇలాగే ఉండాలి అనే రూల్ లేదు.
ఎందుకంటే రూల్ ఎవడు పెడతాడు? నేను ఆల్రెడీ చిత్రం జయం తీశాను అనుకో, హిట్ తీస్తేనే హిట్ అవుద్ది అనుకుని తీస్తా ఉంటే ఏమవుద్ది, లవ్ స్టోరీలు తీసిందే తీసాడని జనానికి విరక్తి వచ్చేసింది నా మీద. అట్లా సో స్టాండర్డ్ లేదు సినిమాకి అసలు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, బౌండరీస్ లేవు, సిస్టమ్స్ లేవు, ఏమీ లేవు. అన్ని బ్రేక్ చేయటం. కాకపోతే మీరు ఆ సిస్టమ్ బ్రేక్ చేయడానికి సిస్టమ్ తెలుసుకోవాలి. దానికి ఇన్స్టిట్యూట్స్ అవసరం, ఎక్స్పీరియన్స్ అవసరం, అన్నీ అవసరం. ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడు మీకు అసలు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లేదనుకోండి, మీరు లొకేషన్కి వచ్చారు, నేను కెమెరా పెట్టి ఏది రైట్లోకి ఫీల్డ్ అన్నామంటే మీకు అసలు అర్థం కాదు ఏం చేస్తున్నాం, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే 200 మంది మిమ్మల్ని ఇట్లా చూస్తుంటారు. సో టెన్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ చేసుకుని వచ్చారనుకోండి, మీకు చిన్న ఫౌండేషన్ ఉంటుంది, ఈజీ అవుతుంది. ఇంతకుముందు కాలంలో ఏంటంటే అందరూ నాటక రంగం నుంచి వచ్చేవాళ్ళు, అందుకనే బ్రైట్ యాక్టింగ్ ఉండేది. అప్పుడు ఉన్న సీనియర్ యాక్టర్లు అందరూ ఏం చేసినా సరే ఆ లాస్ట్ రో దాకా కనబడేటట్టు చేస్తారు, అందుకని బ్రైట్గా ఉండేది. ఇప్పుడు ఆ బ్రైట్ యాక్టింగ్ కూడా ఇప్పుడు శివాజీ గణేశన్ గారితో నేను ఒకసారి షూటింగ్ చేస్తా ఉన్నాను. ఆయనకి ఎంత నాలెడ్జ్ అంటే, నుంచున్నాడు, కెమెరా పెట్టారు, షార్ట్ చేస్తా ఉంటే ఏంటి లెన్స్ అన్నాడు. యాక్టర్కి ఎందుకు లెన్స్ అడుగుతున్నాడు అనుకున్నాను. జూమ్, ఓకే జూమ్ అనేటప్పుడు తక్కువ చేసాడు ఆయన, ఎందుకంటే ఇంత టైట్ ఉంటుంది కాబట్టి స్క్రీన్లో కన్నెక్ట్ లేపితే ఎక్కువ లేపినట్టు ఉంటుంది. ఇంతవరకు ఉందంటే కొంత చేసేవాడు, ఫుల్ ఫిగర్ అంటే ఇంకోలాగా చేసేవాడు. ఒకసారి షూటింగ్ చేస్తున్నాం, ఆయన విశ్వామిత్రుడు క్యారెక్టర్, ఆయన త్రిశంకు స్వర్గం క్రియేట్ చేయటం అనమాట. మేము స్పెషల్ ఎఫెక్ట్స్లో పనిచేసేవాడు. ఆయన ఇటు నీళ్ళు చల్లి త్రిశంకు స్వర్గం ఇట్లా చేయి పెట్టి చేయాలి, గడ్డం అన్నీ పెట్టుకున్నాడు. భూమిని రెడీ చేసాం, భూమికి అవతల స్టూల్ వేసి ఆయన నుంచోబెట్టి ఇట్లా చేసాం. ఆయన అలా నుంచున్నాడు, మేము నక్షత్రాలు అన్నీ ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడు సీజీలు ఏమీ లేవు, లైవ్లో తీసేవాళ్ళం. ఫిల్మ్ రివర్స్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా. ఒక 20 సార్లు లైట్ ఓకేనా అంటారు. 40 లైట్లు ఉన్నాయండి పైన. ఒక లైట్ ఆ 40లో ఒకటి ఇక్కడ టచ్ అయింది, ఆ ఓకేనా అంతే. అంతే వచ్చి మా ముగ్గురిని అసిస్టెంట్లు అందరినీ బూతులు తిట్టినా, సెన్స్ ఉందా లేదా, ఎట్లా ఆన్ చేస్తానంటే లైట్ ఆడతాం అంతే. రాంగ్ యాంగిల్లో ఆమెకి టచ్ అయింది. అది మేము పక్కకి వెళ్ళి దీనికి పని చేసుకోక మళ్ళీ తిట్టుకున్నాం. కానీ తర్వాత తెలిసింది ఎంత పట్టు అంటే లైటింగ్ కూడా నాలెడ్జ్. లైటింగ్ ఎలా ఉంది, ఆ లైటింగ్లో మన ఫేస్ ఎలా ఉంది. అమితాబ్ బచ్చన్ గారు ఒకసారి పని చేస్తుంటే అమితాబ్ బచ్చన్ గారు కూర్చున్నాడు, అక్కడ ఎవడో ఆ బాయ్ ఒక సర్వరు టీ ఇస్తే డైలాగ్ చెప్పాలి, ఈయన లేడు, అక్కడ వేరే యాక్ట్రెస్ ఉంది. షార్ట్ జరుగుతూ ఉంటే ఈయన అర్థం పట్టుకున్నాడు. ఈ మేకప్ మ్యాన్ వచ్చి సార్ కొంచెం హటియే సాప్ దేకినా హటియా అన్నాడు. అందులో పక్క జరిగింది. నేను షార్ట్ తీస్తే ఆయన చూసి వెనక్కి నుంచి వెళ్ళా, ఏం చేస్తాను ఆడు చేసే యాక్టింగ్ ఈయన అర్థం పట్టుకుని నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ ఇండియాలో, ఆయన చాలా మంది చేస్తున్నారు, ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఆడు చెప్పే డైలాగ్ చెప్పే పద్ధతి నేను చెప్పేది కరెక్టా అని చూసుకుంటాను. కమలా అందరు యాక్టర్లు పెద్ద స్టార్లు సూపర్ యాక్టర్స్ అని వచ్చిన పేరు వాళ్ళు అందరూ క్యారన్లో కూర్చోరు, వాళ్ళందరూ లొకేషన్లో కూర్చొని అవతల యాక్టర్ ఏం చేస్తారో చూస్తుంటారు. ఎందుకని కౌంటర్ మళ్ళీ మేము చెప్పాలి కాబట్టి డైలాగ్ చూస్తుంటారు. కానీ ఎక్కువ మంది క్యారన్లో కూర్చుంటే రాదు అది. అవతలాడి కంటే మనం ఎంత చెప్పాలి, ఎందుకంటే మీటర్లు రే అంటే వాడు అవతలాడి సార్ అనేది ఎంత లెవెల్లో అంటున్నాడు. ఇంటరాక్షన్ అంటారు, యాక్టింగ్ ఇస్ ఇంటరాక్టింగ్. ఊరిని యాక్టింగ్ మనం చేసుకుంటే డైలాగ్ ఏకపాత్రగా ఏం చేయటం కాదు. సినిమాలో యువతలు చెప్పేవాడు అవతలు చెప్పేవాడు ఇద్దరు లెవెల్స్ కరెక్ట్ ఉంటారు, లేకపోతే ఒకటి పండదు. ఫర్ ఎగ్జాంపుల్ పంచ్ కొట్టాడు అనుకో, పంచ్ కొట్టంగానే ఆవిడ అసలు కదలపోతే పంచ్ వీక్ అయిపోతుంది. ఇది కొట్టంగానే ఆడ 10 అడుగులు వెనకపడ్డాడంటే ఈ పంచ్ స్ట్రాంగ్ అంటే ఈ యాక్ట్. తేజ గారు చాలా గొప్పగా చెప్పారు, నిజంగా అవన్నీ ఫాలో చేయాల్సిన థింగ్స్ అవన్నీ. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. నేను 95-96 అనుకుంటాను, ఆ టైంలో నాకు సినిమా అంటే నాలెడ్జ్ లేదు, 1% కూడా లేదు. బట్ ఊరి నుంచి డైరెక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో వచ్చాను నేను. ఎందుకంటే శివ అనే సినిమా చూసి నేను డైరెక్టర్కి క్లాప్స్ కొడతారు, డైరెక్టర్ గురించి మాట్లాడారు అనేది ఆ సినిమా నుంచి నేను చూశాను. అక్కడ నాకు బ్రెయిన్ నాకు స్టక్ అయిపోయింది. ఓ డైరెక్టర్ అంటే ఇలా ఉంటుంది. అప్పటివరకు ఏంటంటే హీరోలే నేను. సో వచ్చాను, బ్లైండ్గా వచ్చేసాను. నాకు అస్సలు 1% కూడా 0 కూడా నాకు నాలెడ్జ్ లేదు. సినిమా డైరెక్టర్ అంటే ఏంటి, ఏముంటుంది, ఏది అనేది ఏం లేదు. వచ్చాను, ల్యాండ్ అయ్యాను,
ఒక 6 months తిరుగుతూనే ఉన్నాను, ఎక్కడ ఆఫీసులు లేదు, అప్పుడే ఇండస్ట్రీ కొత్తగా వచ్చింది. ఎవరిని కలిసినా ఎవరేం చెప్పట్లేదు. నాకు ఆ టైంలో ఒక చిన్న పేపర్లో ఒక ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి నాకు కనబడింది. సో అట్లీస్ట్ అక్కడికి వెళ్తానన్నా నాకు తెలుస్తుంది అని చెప్పేసి నేను లక్డికబుల్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. నాకు 1% జీరో కూడా నాకు నాలెడ్జ్ లేదు. జాయిన్ అయిన తర్వాత నాకు 1 monthలో ఓ ఇదా డైరెక్షన్ అంటే ఇలా చేస్తారా, డైరెక్టర్ కింద ఇంతమంది అసిస్టెంట్లు ఉంటారా అనేది తెలిసింది. యాక్టింగ్ అంటే ఇలా ఉంటుందా అన్నది ఎవ్రీథింగ్ ఆల్ క్రాఫ్ట్స్ నాకు చెప్పారు. ఐ థింక్ 6 months అనుకుంటా. నేను 2 months చేశాను. 2 months తర్వాత నాకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి పరిచయం తోటి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయాను. సో తర్వాత ఇన్స్టిట్యూట్ వదిలేసి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. బట్ నిజంగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత నాకు ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పినవన్నీ నేను ఫాలో చేశాను. అక్కడ నాకు తెలియడం వల్ల నాకు ఈజీ అయింది. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా అవసరం. నిజంగా అది తేజ మన ఉత్తేజ్ గారు పెట్టడం అనేది నాకు ఓపెనింగ్ అప్పుడు నేను సినిమా బిజీలో ఉన్నాను, అప్పుడు నన్ను చాలాసార్లు ట్రై చేశాను, నేను రాలేకపోయాను. సో ఈ రకంగా నన్ను పిలిచినందుకు ఉత్తేజ్ అన్న థ్యాంక్ యూ. అండ్ యాక్టింగ్ గురించి తేజ గారు చాలా గొప్పగా చెప్పారు, నేను ఎక్కువ చెప్పలేను ఆయన కన్నా. నాకు తెలిసి ఒకటి జస్ట్ మీరు ఎంత కష్టపడ్డా ఎంత బాగా యాక్ట్ చేసినా చిన్న కామన్ సెన్స్ మాత్రం యూజ్ చేయండి, అది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. సో నేను తేజ గారి గురించి ఇప్పుడు ఒకే ముక్క చెప్తాను, ఎక్కువ చెప్పలేను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేశాను తేజ గారి దగ్గర, అసిస్టెంట్ కెమెరామెన్గా కూడా ట్రై చేశాను, మీకు తెలియకపోవచ్చు సార్. బట్ ఆయన సినిమాలు నేను ఒక్కొక్క సినిమా 10-20 సార్లు చూసుంటాను నేను. సో నిజంగా ఆయన ఇప్పుడున్న ఆర్టిస్టులు కొత్త వాళ్ళకు వస్తున్న వాళ్ళందరికీ అతను గాడ్ ఫాదర్ లాంటి వాడు. అతన్ని నిజంగా మేము అందరం ఫాలో చేయాలి, కొత్త వాళ్ళకి మేము నిజంగా ఇవ్వాలి. సో థ్యాంక్ యూ సార్. మీరు సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు, మీరు అలాగే చేయండి సార్, అందరికి ఉపయోగపడాలి. మిమ్మల్ని మేము ఫాలో అవుతూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. తేజ గారిని ఆ మధ్య నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు బాగా తీశారు, చాలా ప్రాబ్లం తీశారు. కేవీ రెడ్డి గారు అనగానే మాయాబజార్ గుర్తొస్తుంది, కేవీ రెడ్డి అనగానే తేజ గారు కూడా గుర్తుకు రావడం అనేది ఒక సహజం. ఒక హీరోయిజం అనే ఒక సినిమా స్టార్ట్ అయింది. ఒక మామూలు కుర్రాడు ఒక మహారాణిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళే తోవలో పడే కష్టాలు, చివరికి విలన్ని కొట్టడం, తీసుకురావడం అనే ఒక స్క్రీన్ ప్లే, ఒక ట్రీట్మెంట్, ఇలాంటి ఒక కమర్షియల్ పంథాన్ని ఏర్పరిచింది కేవీ రెడ్డి గారి పాతాళ భైరవి. అలాంటి కేవీ రెడ్డి గారికి చెందుతాడు తేజ. సో అలా కేవీ రెడ్డి గారి అవార్డు అంటే ఆ పంథాన్ని ఒక చిన్న పిల్లాడు ఒక ఇది. సో ఈరోజు అవార్డు అని కూడా సురేందర్కి కంగ్రాట్స్. ఉత్తేజ్, నేను సినిమా ఇండస్ట్రీకి రావడం నా అదృష్టం, సినిమా ఫుడ్ తినడం నా అదృష్టం, సినిమా అమ్మ ఊళ్ళో పెరగడం నా అదృష్టం. సినిమా రంగంలోనే చచ్చిపోతాను, నాకు వేరే వ్యాపారం తెలియదు, నా అదృష్టం. మా నాన్నగారు కడుపులో పుట్టడం, మా నాన్నగారు నన్ను ఎంకరేజ్ చేయడం, అలాగే ఇంకో నాన్నగారు లాంటి దీక్షిత్ గారి దగ్గరికి వచ్చి పెరగడం, ఆయన దగ్గర అభినయంలో మెళకువలు నేర్చుకోవడం, ఇన్స్టిట్యూట్ చేయడం, ఆ తర్వాత ఒక గొప్ప డిక్షనరీల దగ్గర నేను పనిచేయడం. ఆ డిక్షనరీలు నా చచ్చిపోయేంత వరకు కంప్లీట్ అవ్వవు. అలాంటి వాళ్ళు రామ్ గోపాల్ వర్మ అలాంటివి అవ్వచ్చు, కృష్ణవంశీ అవ్వచ్చు, తేజ అవ్వచ్చు. తేజ ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థమైందా స్టూడెంట్స్? నేను మీకు ఏమేం చెప్పుంటానో ఆల్మోస్ట్ వీళ్ళకి చెప్పేది యాక్టింగ్తో పాటు డిసిప్లిన్, డెడికేషన్, ప్యాషన్ అండ్ పేషెన్స్ ఉండాలి. ఎప్పుడు మన షాట్ వచ్చిందా లేదా, మనం ఎప్పుడు వరకు చేస్తున్నారు. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం. చిరంజీవి లాంటి వ్యక్తి దగ్గర నుంచి, ఓంపూరి గారి దగ్గర నుంచి, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి, రోహిణి అట్టంగిడి, రేవతి, నానా పాటేకర్, సంజయ్ దత్, అమీర్ ఖాన్, ఊర్మిళ, తేజ, మన ఈ రాము గారి, దీనివల్ల నేను చాలా మందితో వర్క్ చేశాను. సో నాకు మొదటి నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా రాము గారి దగ్గర నేను ఒక 2-3 days, ఒక 5 days క్లాప్ ఇచ్చిన తర్వాత నేను డైలాగ్ చెప్పడాన్ని దాన్ని చూసేసి నన్ను తేజ వీళ్ళందరూ నన్ను ఇటు యాక్టర్స్ కి డైలాగ్ నేర్పడం అనే సెక్షన్ లోకి తోసేశారు, ఇటువైపు క్లాప్ వైపు కాకుండా.
అప్పటి నుంచే నాకు యాక్టర్స్ని తయారు చేయడం అనేది నాకు చాలా ఇష్టం. యాక్టర్ ప్రాసెస్, ఆ స్పాట్లో వాడిని రెడీ చేయాలి. ఇదంటే ఒక 3-4 నెలల శ్రమ, కానీ అది ఒక్కోసారి ఒక సీన్లో కమిట్ అవుతాడు యాక్టరు. ఆ కమిట్ అయిన వాడు ఒక మంచి డైలాగ్ చెప్పాల్సి వస్తుంది, వాడికి చెప్పడం రాదు. కానీ ఆ విత్ ఇన్ మినిట్స్, నో టైంలో అతని యాక్టర్గా ట్రైన్ చేయాలి. ఆ ట్రైన్ చేసే ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా అది నాకు ఒక అదృష్టంగా అబ్బిన విద్య. నేను బేసిక్గా చాలా మంచి ఆర్టిస్ట్ని. సో ఎప్పటి నుంచో అరే హిందీ సినిమాకి వెళ్తే ఎక్స్ట్రాటరీ యాక్టర్స్ కనపడుతూ ఉంటారు, తమిళ సినిమాకి వెళ్ళిన ఎక్స్ట్రాటరీ యాక్టర్స్ కనపడతారు, తెలుగులో కూడా ఆఫ్ కోర్స్ మంచి యాక్టర్స్ ఉన్నారు. కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఒక పుంకాలుగా పెన్ను పెడితే ఒక వరుసగా 20 పేర్లు రాయాల్సిన యాక్టర్స్ మన దగ్గర చాలా తక్కువ, నిజంగా కూడా తక్కువ. ఏదో డైలాగ్ వామిట్ తప్ప ఒక దాన్ని ఆత్మానుగతంగా తీసుకోవడం, ఆ క్యారెక్టర్ని నమ్మడం, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం. అమితాబ్ బచ్చన్ అన్నప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే, ఒక్కోసారి మనం అమితాబ్ బచ్చన్ మీద పోస్ట్ అవ్వాల్సిన డైలాగ్ ఏదైనా ఉండి ఇతను కనుక బ్యాక్గ్రౌండ్ లో ఉంటే ఆ ఓపీ వాయిస్ కూడా అమితాబ్ బచ్చన్ ఇక్కడ ఉండి చెప్తారు. మామూలుగా అయితే అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు ఆ డైలాగ్ అవతల రియాక్షన్ కోసం, కానీ అమితాబ్ బచ్చనే చెప్తాడు ఆ డైలాగ్. అంత ప్యాషన్ ఉండాలి, అంత డెడికేషన్ ఉండాలి, ఆ క్యారెక్టర్ కనపడాలి. సో అవన్నీ నేర్చుకుంటూ వచ్చిన వాడిని కాబట్టి. అలాగే ఆ మధ్య కాలంలో మన పూరి జగన్ నాకు బాగా బ్యాక్ బోన్ గా సపోర్ట్ గా ఉంటున్న పూరి వాళ్ళ అబ్బాయి ఆకాశం ట్రైన్ చేయడం, అలాగే ముగ్గురు హీరోయిన్స్ ట్రైన్ చేయడం అనే నేపథ్యంలోంచి జగన్ నువ్వే ఎందుకు ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకూడదని ఒక ఆలోచనలోంచి వచ్చిందే మయూఖ టాకీస్ సినిమాటిక్ స్కూల్. దానికి నా అదృష్టం ఏంటంటే ఈ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఇంకా అదృష్టం ఏంటంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు నాకు బ్రోచర్లో అనే మీరు రాలేకపోతే కనీసం ఒక బయట ఇవ్వండి అంటే వెంటనే రియాక్ట్ అయ్యి సురేందర్ రెడ్డి వాళ్ళు, అలాగే తేజ ఇప్పుడు ఇక్కడ రావడం కానీ, అలా వంశీ కానీ, అలా జగన్ కానీ, టోటల్ హోల్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మొత్తం నా వెన్నట్టు ఉండడం. నేను ఇప్పుడు ఇది ఒక సపోజ్ ఇది వ్యాపారంగా పెట్టలేదు. నేను వ్యాపారంగా పెడితే బట్టల షాప్ పెట్టొచ్చు, మెస్ పెట్టొచ్చు, ఇంకేదైనా పెట్టొచ్చు. కానీ నాకు వచ్చింది ఒకటే, నాకు నచ్చింది ఒకటే, నాకు ఇదే సినిమానే. ఈ సినిమాలో నాకు వచ్చింది ఏంటని నన్ను నేను ఆలోచించుకుంటే నేను యాక్టింగ్ బాగా చెప్పగలను. కానీ 4 walls ఎక్కడైనా దొరుకుతాయి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో, బట్ 4 walls చాలా అందంగా అలంకరించవచ్చు. కానీ అందంగా అలంకరించేస్తే ఏమంటారు, మన పద్మిని జాతి స్త్రీ శవం, పద్మిని జాతి శవం చాలా అందంగా ఉంటుంది కానీ అది శవం అయితే ఏం లాభం. అందుకని 4 walls కావాల్సింది నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ కావాలని. కనీసం ఒక దాదాపు 2-3 ఏళ్ల నుంచి అలా మదన పడతా ఉంటే కృష్ణ అని నాకు బ్రదర్ లాగా వాడు ద బెస్ట్ ఫ్యాకల్టీని ఇచ్చాడు. ఎలాగో శ్రీధర్ అంటే నా బ్రదర్ దీక్షిత్ గారు అబ్బాయి ఎలాగో ఉన్నాడు. సో బషీర్ ఇస్ అ క్యారెక్టర్ ఎనాలిసిస్ కానీ, క్యారెక్టర్ పట్టుకోవడం కానీ, ఒక ఎమోషన్స్ కానీ, దాని మీద విపరీతంగా ఎంఏలో గోల్డ్ మెడల్ సాధించాడు తను బషీర్. మూమెంట్స్, బాడీ సైకాలజీ, బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ తను ఇంకా వేరే కేరళకి వెళ్ళి కూడా చాలా బోర్డులతో నేర్చుకుని ఉన్నాడు తను. అలాగే యాక్టర్ కావాల్సింది విపరీతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో పేషెన్స్, ఎన్నో తేజ గారు ఎన్నో చెప్పారు, బట్ యాక్టర్ కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీ అనేది లేకపోతే నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా కష్టం. ఎందుకంటే వాడు వెళ్ళి డైలాగ్ చెప్పాలి అక్కడ. అది మళ్ళీ ఆత్మానుగతంగా చెప్పాడా, నమ్మి చెప్పాడా, ఎలా చెప్పాడు, ఎంత ప్యాషనేట్గా చెప్పాడు, ఎంత ప్రొఫెషనలిజంగా చెప్పాడు, అది సెకండరీ. బట్ డైలాగ్ అలా మెమరీకి సంబంధించిన ఎక్సర్సైజ్ అవన్నీ చేయించడానికి కృష్ణ ఉన్నాడు. వీళ్ళందరూ దొరికిన తర్వాత, ఇంత అకాడమిక్ నాలెడ్జ్ నాకు దొరికిన తర్వాత, నా ఎక్స్పీరియన్స్ని తోడైతే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇవ్వచ్చు అనే ఆలోచన నుంచి మయూఖ టాకీస్ పుట్టింది. దానికి నేను ఇంకా ఇలాంటి పెడుతున్నాను అనగానే ఒకసారి నేను మావడనని కలిసి అన్న ఇలా నేను స్టార్ట్ చేయబోతున్నానంటే, తమ్ముడు నేను నీకు ఉన్నాను. ఎందుకంటే నేను మావడన్న దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే, ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎన్నో మరుగున పడిపోయాయి కొన్ని కళలు. అసలు కొందరికి పరిచయం ప్రపంచానికే తెలియదు. అసలు బతుకమ్మ ఈరోజు వరల్డ్ వైడ్ గా ఒక విశ్వకేతనాన్ని ఎగురొస్తుంది అంటే మామూలు విషయం కాదు. అలాగే ఎన్నో గొల్లసుద్దులని, హరికథలని, రకరకాల ఎన్నెన్నో వాటిని బయటికి తీసుకొచ్చి ఎంతో మంది కళాకారులు శనివారాన్ని సినివారంగా మార్చి నాటకాల ద్వారా, దర్శకుల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా. సో ఇలా కొత్త వాళ్ళని మాత్రమే, అంటే తనకు జాబ్ కాదు, అసలు తనకు జాబే కాదు, అదొక తపన, తనకి ఒక తపస్సు. అసలు ఆ ఉద్యోగం కాదు తనకైతే ఒక ప్రాణం. ఆ ప్రాణం పెట్టి ప్రోత్సహిస్తున్న యాక్టర్స్ తన దగ్గరికి నేను ఆలోచన చెప్పాను, నేనున్నా నీకెందుకు, నువ్వు చెయ్యి అని. మావిడన్న నన్ను వెన్నంటున్నా, ఇటు ఇండస్ట్రీ నా వెన్నంటి ఉండడంలోంచి మయూఖ టాకీస్ బయటికి రావడం. ఒక సక్సెస్ఫుల్గా వెళ్తా ఉంటే చిన్న గర్వంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. కానీ నాకు చాలా సంతృప్తిగా ఉంది. బికాస్
ఫస్ట్ బ్యాచ్ 18 మెంబర్స్ లో దాదాపు 10 మెంబర్స్ 11 మెంబర్స్ యాక్ట్ చేస్తున్నారు. సెకండ్ బ్యాచ్ నుంచి కూడా ఆల్మోస్ట్ చెప్పండి అని 10 మెంబర్స్ అందులో నుంచి కూడా వెళ్తున్నారు. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఉత్తేజం నుండి వచ్చాను కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఒక వెల్కమ్ నోట్, అంటే మిగతా ట్రైన్ అయిన వచ్చిన యాక్టర్స్ ఒక వెల్కమ్ నోట్ చెప్పడం, చిత్ర పరిశ్రమ ఇవ్వడం నాకు చాలా కృతజ్ఞతగా ఉంటాను ఇండస్ట్రీ పట్ల. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఈ ఫంక్షన్కి వచ్చిన గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నా వెన్నట్టుంటున్న దీక్షిత్ గారి క్లాస్మేట్ నెహ్రూ బాబాయ్కి, అలాగే నడివెంటి గారికి, ప్రబన్నకి, వచ్చిన తేజ గారికి, అలాగే రాహుల్ యాదవ్ గారికి, లక్ష్మీకాంత్ అండ్ మావిడన్న అండ్ సైరా సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పుడు మా పెద్ద బాబా చేతనకు అవకాశం ఇచ్చింది తేజ, కుక్క కావాలి పాట. అలాగే ఫస్ట్ ఫిలిం సైరా పాటకు అవకాశం ఇచ్చింది ఇక్కడ సురేందర్ రెడ్డి. ఇద్దరు కూతురు ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. అలాగే రేపు ఇంతమంది తమ్ముళ్ళు లాంటి కొడుకులు లాంటి పిల్లలు ఇంట్రొడ్యూస్ చేసే డైరెక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో మా ఫ్యామిలీ పద్మ వీళ్ళందరికీ, అలాగే లక్ష్మీకాంత్, రాహుల్ యాదవ్ అందరికీ చాలా థ్యాంక్స్. ప్రభన్నకి, నడుమిటన్నకి. సో ఆల్ ద బెస్ట్ గైస్. బీ డిసిప్లిన్, బీ ప్యాషన్, బీ పేషెన్సీతో కూడా ఉండండి. నేను ఒకసారి మీకు అప్పుడు మీరు ఇన్ని చెప్తా ఉంటే ఒకసారి రామారావు గారు భూగైల సినిమాలో అనుకుంటా అన్నా సురేందర్ అన్న మట్టి వేసిన తర్వాత ఒక పల్లవి అయింది, ఇంకొంచెం మట్టి వేశారు, ఇంకో ఫస్ట్ బీజం మీద అయింది, ఇంకొంచెం మట్టి వేశారు, ఇక్కడ దాకా వచ్చింది. బ్రేక్ 1 అయింది. 1 అయిన తర్వాత మరి బ్రేక్ అంటే 1 అవర్ బ్రేక్ కదా. సో ఇప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ రామారావు గారు వచ్చి కూర్చోరు. రామారావు గారు అన్నారట, ఎందుకు బ్రదర్ మేము ఇలాగే పద్మాసనం వేసుకొని కూర్చుంటాం, మీరు వెళ్ళి భోజనం చేసిరండి అన్నట్టు. అది పేషెన్స్ అంటే. అలాంటి వాళ్ళ నుంచి వచ్చాం, మృష్టాన్న భోజనం మీదకి వచ్చాం మనం ఒక విధంగా. అందుకే శ్రీధర్ని దేనికి పెట్టామంటే, ఇప్పుడు నేను బషీర్ గురించి చెప్పాను, తమ్ముడు అనేసి వదిలేశాను. తన టోటల్ హిస్టోగ్రఫీ అంటే 1931 నుంచి భక్త ప్రహ్లాద హెచ్ఎం రెడ్డి దగ్గర నుంచి ఇప్పటిదాకా సినిమా ఎలా ఎదుగుతూ వచ్చింది, లూమియర్ బ్రదర్స్ ఏంటి, ఈ కెనడియోస్కోప్ సినిమా ఏంటి, యంత్రం ఏంటి, ఆ నాలెడ్జ్ కూడా పిల్లలకు ఆ మాత్రం తెలియాలి. ఇప్పుడు ఏమంటారు, రక్తదీపకి వెళ్తే కిలో బియ్యం అనగానే వాళ్ళకి ఏం తెలుసు, బియ్యం అంటే మర్రి చెట్టు అంత ఉంటుంది, ఇలా దొరికితే బస్తా బియ్యం వస్తాయి అనుకుంటారు. కానీ అదో పొలం అని, అందులో 100 మంది రైతులు పనిచేస్తారని, అవి బస్తాలకు బియ్యంగా వస్తాయని ఏ పిల్లలకి తెలియదు. అలాగే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి వాడికి కూడా సినిమా ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఒక డైలాగ్ రికార్డ్ చేయాలంటే ఫ్లోర్ లోంచి ఎన్ని పావురాల్ని బయటికి పంపించాలి, ఎంత బిల్డప్ గా ఉండాలి, ఎంత డైలాగ్ డిక్షన్ లో క్లారిటీ ఉండాలి, ఎవరు తప్పు చెప్పినా మళ్ళీ 1 మోర్ చెప్పాలి. ఆ దశ నుండి మనం ఈ దశకు వచ్చామనే ప్రయాణం తెలియకుండా ఇండస్ట్రీకి రాకూడదు. ఆ ప్రయాణం తెలియడానికి శ్రీధర్ ఉన్నాడు. సో ఇలా అన్నిటినీ చేసుకొని ఒక మంచి యాక్టర్స్ ని, చాలా డిసిప్లిన్ ఉన్న యాక్టర్స్ ని, ఎందుకంటే ఆదిత్య 6 మందిని తీసుకున్నాడు వీణ ఆదిత్య తన సినిమాలో. ఏంటే బాబు మీ డిసిప్లిన్ ఏంటే, మీ పిల్లలకి యాక్టింగ్ సెకండరీ అయిపోయింది చాలా అంత. సో అలాంటి డిసిప్లిన్ యాక్టర్స్ ని, హ్యూమన్ బీయింగ్స్ ని, జనగణమన నేర్చుకుని ఫస్ట్ డిక్షన్ క్లాస్ లో జనగణమన, జనగణ అణ అంటేనే వాడు క్లాసులోకి ఎంటర్ అవుతాడు. అన్ని జనగణమన అధినాయక జనగణమన పేట్రియాటిజం వస్తుంది, ప్లస్ డిక్షన్ వస్తుంది. ఈ 2 వస్తూనే క్లాసులోకి ఎంట్రీ మా దగ్గర. ఎందుకంటే ఇదే గ్రూపు, ఇదే జనము, ఎవరో మంత్రి జనగణమన అంటే మనం అందరం వాళ్ళని కామెడీ చేస్తాం. మంత్రిని కామెడీ చేసే ముందు నీకు జనగణమన వచ్చా? కాబట్టి జనగణమన వస్తేనే నా క్లాసులోకి ఎంట్రీ, మా యుకాలోకి ఎంట్రీ, అది కూడా తప్పు లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్.